అలాగే లైక్ చేయండి, 10 మంది షేర్ చేయండి. నేనంటే ఇవాళ మరీ పొద్దుటూ ఉంటున్నారా, 9 భార్య వచ్చిందండి. అసలు నేను పైన చేయలేదు, కానీ చిన్నది తొందరగా వంట చేసేయని ఇదిగోండి కత్తిపెడత పోసింది. ఇవన్నీ నాకు నెలలు ఇప్పుడు పోయింది కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయ వేసిపోయిందండి. ఇక టమాటా కూడా వేసుకుంటున్నాను. టమాటా వేసింది, వాల్నట్స్, బాదం పప్పు, ఇది గుడ్లు బెండకాయలు ఒక కత్తి చేసింది. ఆ ఉంటే నాకు ఒక పని చేయించుకున్నాను, కానీ కొంచెం బాగోదు కాబట్టి బాగుందా బాగోదని చేయండి. గుడి పాటింది ఇదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంటికి పడుతుందా? ఇంటికి ఏంటి ఇష్టం? దోశ ఇష్టం బాగా. చిన్న అది పొద్దున్నే మీరు వచ్చారని వాళ్ళకి అందరికీ వేసాడు. టిఫిన్ అయితే టిఫిన్ పిల్లలు లేక చంద్రపేట తెస్తారని అసలు 9 లేటుగా లేచాడు చిన్న. అంటే తిరిగి వస్తాడు కదా, పొద్దుపోద్దు కదా. మీరు వచ్చారని వాళ్ళు లేటుగా లేచాడు టిఫిన్ తేవాలని. అసలు లెగడం 9 దాకా ఉండేసరికి లెగడం అంటే చాలా పొద్దు పద్దుగా చిన్న వెళ్ళి వచ్చేపట్టి ఇక ఊడిపోయినాయి వేసుకుంటున్నాను. బెండకాయలు చాలా ఇష్టం, బాగా తింటాం ఎక్కువ. బ్రెయిన్ కూడా చిన్నపిల్లలకి, మా మిల్కీ కూడా అలాగే ఇష్టం లేదు, బాగా తింటుంది కదా. మిల్కీ కూడా బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ అసలు రోజు పెట్టినా తింటుంది కదా మిల్కీ కూడా. నేను కూడా అట్టే తింటాం. చింతపండు కొంచెం వేసుకుంటాం. బింది పెట్టుకున్నారండి, షింకుంది ఇక్కడ. షింకుందిగా బిందులో వాటర్ ముంచారండి. ఈ పైన ట్యాంక్ ఏమన్నా కాకులు ఏమైనా పడేస్తాయని మేము మళ్ళీ వేరే సపరేట్గా పంపు దగ్గర పట్టుకుని వాడుకుంటాం అన్నమాట. పైన కాకులు అవన్నీ ఏం పడేస్తాయని అక్కడ వాడు. ఇంట్లో పెట్టి ఉడకనేస్తాం. బాగా వేయిపోయి మా మేనగోళ్ళకి బాగా ఇష్టం, మనకి ఇష్టం వచ్చినట్టు మంచిగా వండి పెట్టాలి. తర్వాత చికెన్ చేస్తాము. ఆయన క్యారేజీ కట్టారు కాబట్టి ముందు ముగిచ్చేస్తున్నాను. ఆయన లేచారు ఇప్పుడు. టిఫిన్ మా మేనగోళ్ళకి చికెన్ తీసుకొస్తారు. ఆ చికెన్ కర్రీ కూడా వండుకోవాలి, 2 కర్రీ. అంటే ఆయన అప్పుడు దాకా క్యారేజీ లేట్ అయిపోద్ది కాబట్టి ముందు క్యారేజీకి బెండకాయ వండమన్నారు. బెండకాయ వండేస్తున్నానండి. కలుపుగా వాడతాం. అన్నం ఉడుకుతుంది. ఇవాళ ఏంటి ఇంత కిందలు కడనుకుంటున్నారా? ఇక అంతే, మా 9 భార్య వస్తే మనకు పనులు ఇక మిషన్ లాగానే ఉంటుంది. మిషన్ చేసినట్టు అన్నీ అందించేసేద్ది, అన్నీ కోసేసి ఇచ్చేసేసింది. వద్దనే కొద్దిగా చెయ్యిబాకు, వద్దనే కొన్ని ఆగడం నీకు బాగోనప్పుడు కూడా నన్ను అలాగే కూర్చోబెట్టి చేసేది. చేయనీదు, సొంత కూతురు కూడా చేయదు, అట్లా చేస్తుంది నాకు. అసలు నాకు బాగోకపోతే అప్పుడు నేను మా అమ్మ దగ్గర 3 నెలలు ఉన్నా కదా, 3 నెలలు కూడా ఏం చేయలేదు. అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా మా అక్కని గారి నంది గారు ఏం చేయలేదు. చేతన్నా కూడా చేతిలో లాగి తీసుకుంటుంది చేతదే. ఇలా చెల్లిలో ఉడకనిద్దామండి. మా మేనగోళ్ళకి ఏట్ల కాటికి చక్కగా ఇలాగా బెండకాయ ముక్కలు పొడిపడిలాడుతూ ఉండాలి. కొంచెం ఒక రవ్వ తర్వాత చింతపండు తీసేస్తాను. ఇలా మగ్గనిద్దాం. చూసేట మగ్గిపోయిన ముక్క మగ్గితే చక్కగా మొక్క సిమ్లో కొంతమంది వేసుకుంటూ వేస్తారు, కొంతమంది వేస్తే కొంచెం మిగిలిపోయింది మొక్క. బెండకాయ అంత పట్టలేదు, సిమ్లో పెట్టేదా. మాటలు మామూలు మాట్లాడే పెట్టుకోవచ్చు. పాటలు అయితే దేవుడి పాటలు అవి పడకూడదని పెట్టుకోవచ్చు. ఇంకా అన్నం కూడా ఉండిపోయింది. చేసుకోవాలా చాలా
చాలు చాలు ఇందులో బాగా మగ్గిపోయినాయిగా. సో ఏ మొక్క ఆ మొక్క చెప్పలేదు. ఆయిల్ కూడా బాగా బయట వచ్చింది. బాగుంటుంది పొడి పొడిలాడితే చక్కగా గ్రీన్గా బాగుంటుంది. అయిపోయింది కట్టేసి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో. ఏం చేస్తున్నా కీర్తి? నీకు కత్తి పెడతా కొయ్యటం బాగా ఇష్టం కదా, చాలుతోని పోతావు కానీ ఎక్కువ ఇష్టం నీకు కత్తి పెడతానే కదా. నాకంటే మెల్లనొప్పులు వచ్చినాయిగా, ఈ మెల్లనొప్పులు వచ్చిన కాడ నుంచి ఇక నాకు కత్తి పెడతా కొయ్యటం ఇది లేదు. ఇందాక కోసేవుగా, ఇప్పుడేంటి ఏం తెచ్చారు? మీరు వచ్చారని తెచ్చాడా? కత్తిపేట వాళ్ళు ఉంటారు కదా, రాజస్థాన్ వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ దగ్గర కొని ఆ కత్తి బ్రహ్మం గారితో టేకు దాంతో చేపించే కత్తిపేట. మన ఇంటికాడ అయితే అంగంలో కింద ఉంటుంది, కూర్చోవచ్చు. ఇదే టేకు చెక్కతో ఆయన మాకు బ్రహ్మం గారు తలుపులు కిటికీలు చేసిన ఆయన ఉన్నాడు కదా, అక్కడ కోత మిషన్ దగ్గర తీసుకొచ్చాడు అనమాట టేకు దాంతో. ఏంటయ్యి? పచ్చిమిరపకాయలు చికెన్ కర్రీ లాగా.